గుడ్ మార్నింగ్ టు సిఎస్ఆర్ జాబ్ అప్డేట్స్. ఈరోజు జాబ్ అప్డేట్స్ వచ్చేసరికి ఈరోజు న్యూస్ తెలంగాణ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు అంటే భూమి లైట్గా స్వల్పంగా స్తంభించింది. అలాగే ఇస్రో పిఎస్ఎల్వి C-59 నేడు ఇస్రో పిఎస్ఎల్వి C-59 ప్రయోగం త్వరలో కృత్రిమ సూర్యగ్రహణం. నెక్స్ట్ హెడ్లైన్ వచ్చేసి రేషన్ కార్డు ఉన్నవారికి షాక్ ఇచ్చిన కేంద్రం, బియ్యం కట్టట. అదేంటో మరి. ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు నిబంధనలు. ఉద్యోగుల సెలవు నిబంధనలు. నేడు ఉండవల్లిలో లోకేష్ ప్రజా దర్బార్ ఏపీలో. ఇంకా ఇదేందా ఇది రన్నింగ్ రెండు ముక్కలైందంట రైలు. మళ్ళీ నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి ఇతను ముంబై బిచ్చగాడు మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత కాస్ట్లీ బిచ్చగాడట. రైతుల కోసం మోడీ సర్కార్ నూతన సంవత్సర కానుక రెడీ, త్వరలోనే ఇస్తారట. ములుగులో మావోయిస్టు ఎన్కౌంటర్ వివాదం. ఏపీలో తెలంగాణలో భూకంపం వచ్చింది. అదే చెప్పాను కదా, భూ ప్రకంపనలు, లైట్గా కదిలింది భూమి. యువత హార్ట్ అటాక్ ప్రధాన కారణాలు ఇవే. వీలైనంత త్వరగా మార్పులు చేర్పులు చేసుకుంటే మంచిది. అయితే అందరికీ అందువల్ల 6 లక్షలు లభించే కారు నిస్సాన్ 5 లక్షలకు పైగా అమ్మకాలు. నెక్స్ట్ నానితో చిరంజీవి. నెక్స్ట్ ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్. అయితే మళ్ళీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్ళీ మొదలైంది. ఈ యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని నా ఒపీనియన్. తెలుగు రాష్ట్రాల్లో భూమి చిన్నగా లైట్గా కంపించిందంట, 2 సెకండ్ల పాటు కంపించిందంట. అయితే దాంతో ఇక్కడ మన తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మనుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట. ఏపీలో వచ్చేసి తిరువూరు, గంపలపాలెం దగ్గర 2 పార్ల పాటు భూమి కంపించి 2 సెకండ్ల పాటు భూమి కంపించిందంట. అట్లా భయపడి అందరు బయటకు ఊరుకొచ్చారట. మరి అలా భూమి కంపించడం అనేది చాలా అరుదు. దాంతోపాటు ఎలాంటి ప్రాణ నష్టం, ఎలాంటి ఆస్తి నష్టం జరగకపోవడం గమనార్హం. ఇంకో విషయానికి వచ్చేసరికి ఇస్రో పిఎస్ఎల్వి C-59 నేడు ఇస్రో పిఎస్ఎల్వి C-59 ప్రయోగం త్వరలో కృత్రిమ గ్రహణాలు ఏర్పడడం సహజం. కానీ మనం కృత్రిమంగా తయారు చేసి భూమికి సూర్యుని పైన ఎలా గ్రహణం ఏర్పడుతుంది దాని గురించి తెలుసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధన శాఖ ఇస్రో 4-6 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి రాకెట్ ప్రయోగ కేంద్రం ఇస్రో పిఎస్ఎల్వి C-59 రాకెట్ను ప్రయోగించింది. అయితే దీనిలో భాగంగా 550 కేజీల బరువు కక్షలోకి ఆ రాకెట్తో 320 టన్నులను నింగిలోకి పంపించనుంది. కొత్త సాహసం అని చెప్పాలి. ప్రోబో-3 అనేది మనది కాదన్నమాట. ఇది యూరోపియన్ల స్పేస్ ఏజెన్సీ ESA దీని ఇన్ ఆర్బిట్ మోడరేషన్ మిషన్ అంటారంట. ఈ ప్రయోగం ద్వారా 61 పిఎస్ఎల్వి ఇస్రో నింగిలోకి పంపనుంది. అయితే నింగిలోకి పంపిన అన్నీ సక్సెస్ కాలేవు, అందులో కొన్ని ఫెయిల్ అయినాయి. సో అట్లా భారతదేశం నుంచి ఫస్ట్ టైం 1944లో మొదటిసారి పిఎస్ఎల్విని ప్రయోగించింది. అప్పటి నుంచి ఈ రాకెట్లు బాగా దూసుకెళ్ళాయి. వీటితో సక్సెస్ శాతం ఎంత ఎక్కువగా ఉంది. ఇవాళ మిషన్లో భాగంగా TSA టీం శ్రీహరికోటకు ఆల్రెడీ వచ్చేసిందట. ప్రోబో-3 ప్రత్యేకతలు ఇవి. సూర్యుడి ఉపరితలం అయిన కరోనాని పరిశోధించేందుకు పంపుతున్న జాయింట్ మిషనే ఈ ప్రోబో-3. సూర్యుని అర్థం చేసుకోవాలంటే చెప్పాను కదా, సూర్యుని ఉపరితలంపై ఉండే వెదర్ని ఎలా అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ ఉపగ్రహాన్ని పంపిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ ఉపగ్రహం పైనకి వెళ్తే మరో మెట్టు పైనకి వెళ్ళినట్టు మన ఇండియా. ఈ ప్రయోగం ద్వారా విదేశీ భారీ శాటిలైట్ ప్రయోగించడంలో భారత్ మరో అడుగు వేసిందని అర్థం చేసుకోవాలి. మరో అడుగు కూడా వేసింది. తద్వారా విదేశీ ఆర్డర్లు అందుకునేందుకు వీలుంది. అంటే విదేశం నుంచి వచ్చే ఆర్డర్లు కూడా ఎక్కువగా ఉన్నాయన్నట్టు. షార్ పటిష్ట హై సెక్యూరిటీ. ఈ షార్కి హై సెక్యూరిటీ పరంగా అన్నీ చాలా హై సెక్యూరిటీ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇది విజయవంతం కావాలని కోరుకుందాం. ఎందుకంటే దీనివల్ల చాలా విషయాలు బయటపడతాయి. సూర్యునికి మామూలుగా వచ్చే సూర్యగ్రహణాలు కాకుండా మనస్ఫూర్తిగా మనుషులు చేసే ప్రయోగాల వల్ల కూడా సూర్యగ్రహణాలు ఏర్పడతాయని చూస్తున్నారు. నెక్స్ట్ న్యూస్కి వచ్చేసరికి రేషన్ కార్డులు ఉన్న వారికి కేంద్రం షాక్ ఇచ్చింది. బియ్యం ఎందుకు కట్ అయింది చూడలేదు, లోడ్ అవ్వలేదు పేజ్, లేకపోతే మొత్తం చదువుతుంటే అది అలా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత న్యూస్ విషయానికి వస్తే